కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. చికెన్ లివర్, ఆయిల్, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, మనకు కావాల్సింది ఎక్కువ మిరియాల పొడి, కారం, ఆనియన్, పచ్చిమిర్చి, గరం మసాలా. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేది కొంచెం వేడి కావాలి పెన్నం. సో జనరల్గా మీ డే అంతా ఎలా ఆక్యుపై ఉంటుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం, ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు వంట చేస్తారు? తొందరగా 6 o'clock కల్లా లేచి డైలీ 6 o'clock వేకప్. మాకు వాటర్ ప్లాంట్ ఉంది, ఇంకా తొందరనే లేవాలి. అందరు వస్తుంటారు కాబట్టి ఇక. సో మీరు మీ వారిద్దరు చూసుకుంటారా వాటర్ ప్లాంట్? కిరాణం ఉంది, వాటర్ ప్లాంట్ కూడా ఇంకా 2 చూసుకుంటాం. సో వాటర్ ప్లాంట్ బిజినెస్ ఎలా నడుస్తుందండి జనరల్ గా? బాగానే నడుస్తుంది. ఇంకా ఫంక్షన్లు ఉంటాయి కాబట్టి వేయడానికి వెళ్తుంటాడు, ఆటో ఉంటది వేయడానికి వెళ్తుంటాడు. పెన్నం వేడైనాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ కావాలి కొంచెం. సో చికెన్ తో మీరు ఇంట్లో చేసుకునే రకరకాల రెసిపీస్ ఏంటి? చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ, చికెన్ కర్రీ, ఏదైనా బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తారా? బిర్యానీ చేస్తాం. కొంచెం హీట్ అయినాక ఆనియన్ వేసుకోవాలి. సో మీ ఫ్యామిలీకి ఎక్కువ వెజిటేరియన్ రెసిపీస్ ఇష్టమా, నాన్ వెజ్ రెసిపీస్ ఇష్టమా? నాన్ వెజ్. జై నాన్ వెజ్. మా హస్బెండ్ కి ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం. ఓకే, సో వేరే వెరైటీస్ కూడా చేస్తుంటారా? ప్రాన్స్, మటన్ చేస్తా, ఫిష్ చేస్తా, ప్రాన్స్ తక్కువనే. ఎందుకని? పాపం ఏం చేస్తాయి? ఏం పాపం చేస్తాయి? తినరు ఇంట్లో ఎవరు. అయ్యో అవునా? బాగుంటది కదా ప్రాన్స్ ఫ్రై? బాగుంటది కానీ తినరు ఇంట్లో. ఆనియన్ కొంచెం మగ్గాలి. మీ ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉంటాం. అవునా? మా ఛానల్ చూస్తుంటారు కదా, మా ప్రోగ్రామ్ చూడరా? మీ ప్రోగ్రామ్ కూడా చూస్తాం. ఛానల్ వస్తుంది కదా మేడం ప్రోగ్రామ్. ఛానల్లో వేరే ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి కదా, మీ ప్రోగ్రామ్ చూస్తుంటాం. అవునా? సో మా ప్రోగ్రామ్ చూసి మీరు ఎప్పుడైనా ఇంట్లో వంటలు ట్రై చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చేస్తుంటే టైం ఉంటే, ఇంకా వాటర్ ప్లాంట్ ఉంది కాబట్టి అంత అక్కడే బిజీ. సో ఇంట్లో వంట చేసుకోవడానికి మీకు అంత టైం ఉంటుందా? చేస్తారా? సో ఎప్పుడైనా ఇంతకుముందు కుకింగ్ షోలో పార్టిసిపేట్ చేస్తారా? ఇదే ఫస్ట్ టైమా? లేదు మేడం, ఫస్ట్ టైం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. నచ్చుతుందా? టెన్షన్ పడుతూ వచ్చారు వచ్చేటప్పుడు, ఇప్పుడేమో బాగా చేస్తున్నారు. కొంచెం చేస్తుంటే అలవాటు పడిపోతుంటారు కదా మేడం, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ అవుతుంది. కొంచెం ఆనియన్స్ మగ్గాక ఓకే పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ ఆయన ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? మీ స్మైల్ బాగుందను చెప్తుంటారా? మీ ఆయనలో మీకు నచ్చని విషయాలు ఏంటి చెప్పండి? కోపం, ఎక్కువ కోపం. మంచిగానే ఉంటాడు, అంతా బాగానే చూసుకుంటాడు కానీ కోపం ఎక్కువ. అది కూడా నవ్వుతూ చెప్తున్నారు. మనం నవ్వుతుంటే వాళ్ళ కోపం చల్లారుతుంది కదా. సో ఎలా కంట్రోల్ చేస్తారు మీ ఆయన కోపం వచ్చినప్పుడు? ఏం చేస్తే ఆయన కోపం తగ్గుతుంది? ఒక స్మైల్, ఒక చిన్న స్మైల్ అంతే. నవ్వుతో పడేస్తున్నారనమాట మీ ఆయన్ని. తక్కువ పచ్చిమిర్చి వేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా మీ ఆయన కోపం చూసి భయం వేస్తుందా మీకు? వేస్తుంది. అవునా? అల్లం పేస్ట్ వేసుకోవాలి. మరి మీకు వస్తే కోపం? ఇక నేనేం చేయలేదు, సైలెంట్గా ఉండేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోవాలి. సో మీరు పుట్టిన పెరిగిందంతా మహబూబ్ నగర్లోనా? అక్కడైనా మీ ఎడ్యుకేషన్? గన్పూర్, కిలా గన్పూర్. ఏంటండి? కిలా గన్పూర్. కిలా గన్పూర్. ఓ, ఎప్పుడు విన్నది అసలు పేరు? పల్లెటూరా? సో అక్కడే పుట్టారు, అక్కడే చదువుకున్నారా? పెళ్ళైన తర్వాత ఇటు వచ్చారా? సో మీకు అన్నిట్లో ఏది బాగా నచ్చింది? మీకు హైదరాబాద్ బాగా నచ్చిందా, మీ ఊరు బాగా నచ్చిందా, మహబూబ్ నగర్ బాగా నచ్చిందా? మీకు ఎక్కడ ఉంటే బాగా హ్యాపీగా ఉంటారు మీరు? హస్బెండ్స్ ఉన్నాయి కాబట్టి మామనారే.
కొంచెం అది మగ్గాక చికెన్ లివర్ వేసుకోవాలి. ఇక్కడ ఎన్నిసార్లు తిరిగారు కదా, ఎప్పుడైనా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతే బాగుంది అనుకున్నారా? లేదు లేదా? నిజమా? నిజం. అక్కడే ఉంటే బాగుంటుందా? అక్కడనే ఉంటే బాగుంటుంది. ఇంకా అంతా అక్కడనే ప్రాపర్ కాబట్టి ఇంకా అక్కడనే ఉంటే బాగుంటుంది. ఇంకా చెప్పలేం పిల్లల చదువులను బట్టి కానీ ఇక ఎంతసేపు మగ్గించాలండి లివర్ని? ఒక 10 minutes. చికెన్ లివర్ కుక్ అయిపోయింది కదండి? కుక్ అయింది మేడం. నెక్స్ట్ ఏం చేద్దాం? దీనిలో కొంచెం కారం పొడి, ఓకే, ధనియాల పొడి, మిరియాల పొడి కావాల్సింది మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, గరం మసాలా, ఇది కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఓకే. ఎవరికి ఫేవరెట్ దీంట్లో? అందరికి ఇష్టం. కొంచెం ఇది మగ్గాలి. ఓకే, మసాలాలు వేసినాం కాబట్టి కొంచెం సాల్ట్ వేయాలి టేస్ట్ తగ్గట్టు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ వేసుకుంటే కొంచెం ఉప్పు ఉప్పు అనిపిస్తుంది, లాస్ట్కి వేసుకోవాలి. ఓకే మేడం, కుక్ అయింది. రెడీ అయిపోయిందండి? రెడీ అయింది. రెడీ షూట్ చేద్దామా? ఓకే మేడం. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో చూస్తున్నారు కదండి, చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీదాన్ని చూసేయండి. మరి చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: లివర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, గరం మసాలా, ఉప్పు, ధనియా పొడి. చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ లివర్ వేసి ఫ్రై చేసి తర్వాత కారం, ధనియా పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి చౌట్ చేసుకోవాలి. అంతే, చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై రెడీ.